హలో ఫ్రెండ్స్, హౌ టు బార్బీ ఛానల్కి స్వాగతం. ముందు వీడియోలో మనం చూసినట్లుగా పిల్లలందరూ చందాలు పోగు చేసి దుర్గాదేవి నవరాత్రులు చేయడానికి తయారవుతూ ఉన్నారు. అందరూ కలిసి గుడి కట్టడానికి కావలసిన మెటీరియల్ని తీసుకుని వస్తారు. చూడండి ఫ్రెండ్స్, మనం చాలా అందంగా ఇంకా అలాగే త్వరగా ఈ గుడిని కట్టాలి. మనకు ఎక్కువ టైం కూడా లేదు. రేపే మనం దుర్గాదేవిని పెట్టాలి. కానీ చింటూ, ఇంత త్వరగా గుడి కట్టడం అవుతుందా? ఇంకా మనం అమ్మవారి బొమ్మని కూడా తయారు చేయాలి కదా. అయ్యో చిన్ని, నువ్వు కంగారు పడకు. నేను అన్ని పనులు ఒక్కొక్కరికి ఇస్తాను. మనమందరం కలిసి పనులు మొదలు పెడదాం. ముందుగా మనకు కావలసిన వస్తువులన్నీ లిస్ట్ రాద్దాం. అలా చిన్ని, మున్ని, చింటూ అందరూ కలిసి పందిరి వేయడానికి కావలసిన వస్తువుల లిస్టు రాస్తారు. లిస్టు రెడీ అయిపోతుంది. హే సూపర్ చింటూ, ఇప్పుడు నువ్వు అమ్మవారి పందిరి వేయడానికి కావలసిన కొబ్బరాకులు తీసుకొని రావాలి. ఓ అలాగే, మా ఇంటి పక్కన పెద్ద కొబ్బరి చెట్టు ఉంది. నేను దాని ఆకులు తీసుకుని వస్తాను. అలా అయితే చుప్కి, నువ్వు కర్రలు తీసుకొని రావాలి, సరేనా? ఓకే, నేను ఇప్పుడే వెళ్ళి కర్రలు తీసుకుని వస్తాను. మా ఇంటి పైన చాలా కర్రలున్నాయి. ఇక సోను, నువ్వు డెకరేషన్ కి కావలసిన క్లాత్ తీసుకుని రా, సరేనా? అలాగే, నేను వెళ్ళి పూజ కోసం ఇంకా డెకరేషన్ కోసం కావలసిన పువ్వులు తీసుకొని వస్తాను. ఇక నేనేమో డెకరేషన్ పేపర్స్ ఇంకా లైటింగ్ కి కావలసినవన్నీ తీసుకుని వస్తాను. అలా పిల్లలందరూ ఎవరి వస్తువులు వాళ్ళు తీసుకుని రావడానికి వెళ్తారు. అందరూ వారి సామాన్లు తీసుకుని వస్తారు. ఇక పందిరి ఎలా వేయాలా అని ఆలోచిస్తూ ఉంటారు. కానీ వాళ్ళు అమ్మవారి పందిరిని చిన్ని వాళ్ళ ఇంటి ముందు వేయాలని అనుకుంటారు. ఫ్రెండ్స్, మనం మా ఇంటి ముందు ప్లేస్ ఉంది కదా, అక్కడ పందిరి వేద్దాం. అలా అందరూ చిన్ని వాళ్ళ ఇంటి ముందు ఉన్న ప్లేస్కి వెళ్ళి అక్కడ పందిరి వేస్తూ ఉంటారు. అంతలో సీత బయటికి వస్తుంది. అరే, పిల్లలు పందిరి కూడా రెడీ చేస్తున్నారు. అయితే ఈసారి చాలా సరదాగా ఉంటుంది. ఇంతకీ చిన్ని వాళ్ళ నాన్నగారు ఎక్కడికి వెళ్ళారు? పొలం నుంచి ఇంకా రాలేదనుకుంటా. ఓ చిన్ని, మనం ఈసారి చాలా పెద్ద పందిరి వేద్దాం. ఎందుకంటే అందరూ వచ్చి బతుకమ్మ ఆడాలి కదా, దానికి వీలుగా ఉంటుంది. అవునవును, బతుకమ్మ ఆడుతుంటే భలే మజా వస్తుంది. సరే సరే, ముందు ఆ కర్రలు తీసుకొచ్చి ఒకదాంతో ఒకటి తాడు పెట్టి కట్టండి. ఒకటి నేను వస్తున్నాను, నేను కడతాను. గట్టిగా చిన్ని, గట్టిగా లాగు తాడుని, లేకపోతే ఊడిపోతుంది. మనం గట్టిగా ముడివేయాలి. అలా పిల్లలంతా కలిసి ముందు కర్రలను నిలబెట్టి ఒకదాంతో ఒకటి కలిపి కడతారు. ఇది బాగానే ఉంది, కానీ ఒకవేళ వర్షం పడిందంటే మొత్తం తడిసిపోతుంది కదా, అప్పుడెలా? ఐడియా, నేను వెళ్ళి వెంటనే ఒక పెద్ద కవర్ తీసుకొస్తాను. అది టెంట్ లాగా వేస్తే అప్పుడు ఎంత పెద్ద వర్షం వచ్చినా ఏమీ కాదు. అలా సోను టెంట్ తీసుకురావడానికి వెళ్తాడు. అంతలో సోను తీసుకువచ్చిన క్లాత్ ని చిన్ని, మున్ని కలిసి ఆ పందిరికి డెకరేషన్ చేస్తూ ఉంటారు. చిన్ని, ఈ పింక్ కలర్ క్లాత్ చాలా అందంగా ఉంది కదా. అవును మున్ని, ఇప్పుడు దీని మీద మనం ఫ్లవర్స్ కూడా పెట్టి డెకరేట్ చేద్దాం. ఈ పేపర్ ఫ్లవర్ తో ఇంకా మధ్యలో ఇలా డెకరేట్ చేద్దాం. అలా పిల్లలందరూ కలిసి రంగురంగుల కాగితాలు ఇంకా పూలతో స్టేజ్ మొత్తం డెకరేట్ చేస్తారు. అంతలో అక్కడికి గీత జున్నుని తీసుకుని వస్తుంది. పిల్లలంతా కలిసి తయారు చేసిన ఆ పందిరిని చూస్తుంది. అరే వావ్, పిల్లలు, నిజంగా మీరేనా ఇదంతా తయారు చేసింది? ఈ పందిరి ఎంత అందంగా డెకరేట్ చేశారు. ఈసారి బతుకమ్మ సంబరాలు బాగా జరుగుతాయి. సరే సరే, నేను సీతాక్క కోసం వచ్చాను. సీతాక్క ఎక్కడున్నారు? సీతాక్క. అలా గీత సీత దగ్గరికి వెళ్ళిపోతుంది. కానీ జున్ను మాత్రం చిన్ని వాళ్ళతో పాటు అక్కడే ఉంటాడు. అరే, మనం అన్ని డెకరేట్ చేసాం, కానీ ఇప్పుడు అమ్మవారి విగ్రహాన్ని ఎక్కడి నుంచి తీసుకురావాలి? అవును కదా, అన్ని తీసుకొచ్చి అది ఎలా మర్చిపోయాం. ఇప్పుడు ఎలా? మీరంతా ఏం కంగారు పడకండి. మనం ఈసారి అమ్మవారి విగ్రహాన్ని మనమే తయారు చేస్తున్నాం, అది కూడా మట్టితో.
అలా మట్టి విగ్రహాలు చేయడమే మన పర్యావరణానికి చాలా మంచిది. దానివల్ల ఎవరికి ఎటువంటి ప్రమాదం కూడా ఉండదు. భలే భలే మట్టి విగ్రహం చేద్దాం. ఓ, ఈ ఐడియా చాలా బాగుంది. కానీ మనం మట్టి ఎక్కడి నుంచి తీసుకురావాలి? అయ్యో చింటూ, దానికోసం నేను మా నాన్నగారిని పొలానికి పంపించాను. అక్కడ నుండి మట్టిని తీసుకొని వస్తా అన్నారు మా నాన్నగారు. వస్తూనే ఉండుంటారు. సూపర్, భలే ఐడియా చెప్పావు చిన్ని. మనం కొంచెం సేపు రెస్ట్ తీసుకుందాం. అంకుల్ రాగానే స్టార్ట్ చేద్దాం. అలా పిల్లలందరూ చిన్ని వాళ్ళ నాన్నగారి కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అంతలో చిన్ని వాళ్ళ నాన్నగారు మట్టిని తీసుకుని వస్తారు. ఏ పిల్లలు, రండి రండి, నేను వచ్చేసాను. అలా చిన్ని వాళ్ళ నాన్నగారు ఆ మట్టిని పిల్లలకి ఇస్తారు. ఇక పిల్లలు మట్టితో అమ్మవారిని తయారు చేయడం మొదలు పెడతారు. అరే వా, సూపర్! మనం మన టీచర్ చెప్పినట్టుగానే మట్టి విగ్రహాన్ని పెడుతున్నాం. త్వరగా చేయండి, త్వరగా. నేను ఇప్పుడు చేతులు చేస్తాను. నేనేమో అమ్మవారి సింహాసనం చేస్తాను. ఓ, నేను అమ్మవారు కూర్చోడానికి పెద్ద పులి బొమ్మను తయారు చేస్తాను. టైగర్ హే. నేను చేస్తా. నేను అమ్మవారి లడ్డు చేస్తా. అలా పిల్లలందరూ కలిసి మట్టితో ఒక అందమైన అమ్మవారి బొమ్మను తయారు చేస్తారు. దానికి మంచి మంచి రంగులు వేస్తారు. అంతలో సీత, గీత ఇద్దరు కలిసి అక్కడికి వస్తారు. అరే పిల్లలు, మీరు అమ్మవారిని తయారు చేసేసారా? ఏది చూడనివ్వండి. వావ్, గీత చూసావా, పిల్లలు ఎంత బాగా చేశారో కదా? అవును సీత అక్క, అమ్మవారిని చాలా బాగా తయారు చేశారు. అయితే ఇక రేపు అమ్మవారి పూజకు అన్నీ సిద్ధమైపోయాయి. అలా పిల్లలంతా అమ్మవారిని తయారు చేశాక ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు. రేపటి పూజ కోసం అన్నీ రెడీ చేసుకుంటూ ఉంటారు. ఫ్రెండ్స్, చూశారు కదా, ఇదే ఈరోజు మా వీడియో. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.